రేపు హైదరాబాద్కు రాహుల్ గాంధీ రానున్నారు. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించేందుకు హైదరాబాద్కు రానున్నారు రాహుల్. సీఎం రేవంత్ ప్రత్యేక ఆహ్వానంతో నగరానికి రాహుల్ గాంధీ వస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, రేపు రాహుల్ గాంధీ రాబోతూ ఉన్నారు మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ని వీక్షించేందుకు. దీనికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు ఏం చెప్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎస్ మురళి, దీనికి సంబంధించి ముఖ్యంగా మెస్సీతో మ్యాచ్ దాదాపు 100 కోట్లతో ఉప్పల్ స్టేడియాన్ని తయారు చేశారు. మొత్తం ఉప్పల్ స్టేడియానికి అన్ని హంగులు కూడా తయారు చేశారు. మొత్తంగా 100 కోట్ల పైన పైబడి డెకరేషన్స్ కావచ్చు, దానికి సంబంధించిన మ్యాచ్ కి సంబంధించిన మొత్తం అంటే దేశంలోని అందరూ కొంతమంది ప్రముఖ నాయకులు, దాంతో రాహుల్ గాంధీ కూడా ముఖ్యంగా రానున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లు అయితే పూర్తి అయ్యాయి. ఇప్పటికే భారీ బందోబస్తు కావచ్చు, 3 అంచెల భద్రత కావచ్చు, మొత్తం కూడా సెటిల్ అయిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం లైట్ సెట్టింగ్ కావచ్చు, భద్రత కావచ్చు, టీమ్ సంబంధించిన మొత్తం కూడా అంటే మెడికల్ కావచ్చు, అన్ని రంగాల్లో చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు ఒకవైపు పెద్ద ఎత్తున అంటే ఈ మ్యాచ్ కోసం రేపు సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది ఎల్బీ ఉప్పల్ స్టేడియంలో. దీనికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఒక్కరొక్కరుగా అందరూ సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ మ్యాచ్ అవుతుందా చూద్దామనే ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ అటు బీజేపీ మాత్రం పెద్ద ఎత్తున ధ్వజమెత్తుతా ఉన్నారు. దీనికి సంబంధించి 100 కోట్లు అంటే మెస్సీతో మ్యాచ్ ఆడడానికి 100 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నంటూ కూడా ఒకవైపు విపక్షాలు విమర్శ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ రాహుల్ గాంధీ చాలా రోజుల తర్వాత తెలంగాణకు రానున్నాడు. దీనికి సంబంధించి కూడా అటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి రేపు మరి రాహుల్ గాంధీ వచ్చి ఏమేం కార్యక్రమాలు చేస్తారు, ఎవరెవరితో మాట్లాడతారు, దానికి సంబంధించి కూడా చాలా అంటే 6 గ్యారెంటీల విషయాల్లో కావచ్చు, మొత్తంగా ఇప్పుడు 2 సంవత్సరాల పాలన గురించి కావచ్చు, మొత్తం కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంది. మంత్రివర్గం గురించి కూడా డిస్కస్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ మ్యాచ్ గురించి కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఒకవైపు మెస్సీతో ఫోటో దిగాలంటే 10 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు, ఒక్క ఫోటోకి 10 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది కూడా అంటే మెస్సీని ఇక్కడికి తీసుకురావడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు పెడుతున్నారు, మరి తెలంగాణకి ఏమి లాభం చేకూరుస్తుంది అనేది ఒకవైపు ఆలోచిస్తా ఉన్నారు. ఎస్ సతీష్, అలాగే కాంగ్రెస్ శ్రేణులు ప్రధానంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నటువంటి మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ రాకకు సంబంధించి ఇటు రాజకీయంగా అయితే ఎక్కువగా వస్తున్నటువంటి వార్తలు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కావచ్చు, కొంతమందికి ఉద్వాసన పలికేదానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ క్లియర్ కట్గా దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళిపోతారు అనేటువంటిది ఒక మాట కూడా చెప్తున్నారు. అలాగే స్టేడియం పరిసరాల్లో ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారని దానికి సంబంధించి కూడా అప్డేట్స్. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కూడా మొత్తం కట్టుదిట్టమైన భద్రత, మొత్తం ఎక్కడెక్కడ అంటే ఇన్ అవుట్, దానికి సంబంధించి అంటే చెకింగ్, దానికి సంబంధించి పాసులు అన్ని కూడా ఇస్తా ఉన్నారు. ఎవరెవరిని లోపలికి అలో చేయాలి, దాని పరిసర ప్రాంతాల్లో రోడ్డుకు సంబంధించి ట్రాఫిక్ సంబంధించిన డైవర్షన్స్ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ రాకతో సో ఇప్పుడు 2 సంవత్సరాల ప్రజాపాలన నడుస్తుంది. ఒకవైపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ, ముఖ్యంగా మొన్న శ్రీధర్ బాబు కూడా ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. అట్లే మధు యాష్కి ఢిల్లీకి వెళ్ళొచ్చారు. దీనికి సంబంధించి కూడా మధు యాష్కి కూడా మరి పదవి ఇస్తారా ఏంటి అనేది కూడా ఒకటి చర్చనీయాంశం. ముఖ్యంగా కేబినెట్ మార్పు అయితే 100% ఉంటుంది. ఆయన సూచనలు చేసి వెళ్తారనేది కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ చాలా రోజుల తర్వాత తెలంగాణకి రావడం కాంగ్రెస్ లో కొత్త జోషి నింపుతుందని కూడా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక హైదరాబాద్కి అయితే రాహుల్ గాంధీ రాబోతున్నారు. సీఎం రేవంత్ ప్రత్యేక ఆహ్వానంతో ఆయన నగరానికి రాబోతున్నారు. మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ని వీక్షించేందుకు వస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు మాత్రం మంత్రివర్గ విస్తరణ కావచ్చు, రాష్ట్రంలో 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే కాంగ్రెస్ హవా కొనసాగుతోంది, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనేటి విషయం కూడా క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పరిపాలన మీద సంతృప్తిగానే ఉన్నారు అనేది కూడా మాకు తెలుసు అనేది వారు బాహాటంగా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ రేపు రాహుల్ గాంధీ మెస్సీతో జరిగేటువంటి ఫుట్బాల్ మ్యాచ్ను వీక్షించేందుకు వస్తున్నారని అయితే తెలుస్తోంది.